సరే ఇక సినిమాల విషయానికి వస్తే ఒక ప్రభాస్ గారి కల్కి 2898 ఏడి పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో ఒక రోల్ చేయబోతున్నారు. అది కూడా పరశురాముని క్యారెక్టర్లో అని వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోల్ చేసి ఎలా ఉంటుంది? అసలే అంచనాలు ఇప్పటికే హైలో ఉన్నాయి, ఇంకా రీచ్ అయ్యే అవకాశం ఉంది? నా అనుమానం జూనియర్ ఎన్టీఆర్ చేయడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడో ఉంది. సో ఈక్వల్ పాత్ర ఏదన్నా చేయాలి తప్పితే దాంట్లో ఒక గెస్ట్ పాత్ర చేసే వయసు కాదు, ఇక అంత సీనియర్ అవ్వలేదు. అంత సీనియర్గా వయసు అయిపోతే వేరు. మంచి మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంటర్నేషనల్ ఫామ్లో ఉన్నాడు కనుక తను ఇప్పుడు ఇలాంటి వేషం వేయటం వల్ల తనకి ఏ రకమైన ప్రయోజనం లేదు. సినిమాకు కూడా పెద్ద సినిమాకి ఎవరు వేసినా ఓకే, ఆల్రెడీ ఉన్న హైప్లో ఇప్పుడు అడిషన్గా యాడ్ అయ్యేది పెద్దగా కాదు. సో ఏ ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. అనవసరంగా అతను ఉన్న స్టేజ్ నుంచి ఈ వేషం వేయటం వల్ల అనవసరము అనిపిస్తుంది తప్పితే నా అనుమానం కొంచెం తెలివిగలాడు, ఆలోచిస్తాడు. దీనివల్ల ఏంటి ఎవరికి ప్రయోజనం, సరే నాకు ప్రయోజనం లేకపోయినా సినిమాకి ఏమన్నా ప్రయోజనం స్పెషల్గా యాడ్ అవుద్దంటే ఆల్రెడీ క్రేజ్లోనే ఉంది, దానికి కొత్తగా మనం ఇవ్వాల్సిన క్రేజే ఉంది. నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? నేను ఇంత స్టార్గా ఈ సమానమైన పాత్రలు ఈక్వల్ పాత్రలు అంటే వేరు, కానీ దాంట్లో ఒక ఆల్మోస్ట్ గెస్ట్ పాత్ర అది. ఆ గెస్ట్ పాత్ర నేను చేయటం ఏంటి, నాకు వచ్చే నా ప్రయోజనం ఏంటి, ఏం అవసరం అన్నీ ఆలోచిస్తాడు, చేయడు. నా ఉద్దేశం అది ఊరినే రోమర్గా వీళ్ళు సినిమా ప్రమోషన్కి జరిగితే ఎవరో అని ఉంటారు, దాని మీద చేస్తున్నట్టు. నా ఉద్దేశం అది రియల్ కాదు, ఫ్యాక్ట్ కాదు. సార్ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో వార్ 2లో విలన్గా కూడా యాక్ట్ చేస్తున్నారు కదా, మరి అది కూడా ఒక సాహసమైన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అది క్యారెక్టరు గెస్ట్ కాదు కదా, గెస్ట్ వేషం వేరు. అదే అన్నా, ఇది మామూలు ఆల్మోస్ట్ కొంచెం గెస్ట్ మీద కొంచెం పెద్ద అవ్వచ్చు, కానీ డెఫినెట్గా పరశురాముడు డైలాగులు బాగా చెప్తాడు కనుక అనుకోవచ్చు. కానీ పరశురాముడికి కూడా సూటబుల్ కాదు, ఎందుకంటే పరశురాముడు హైటు, చక్కటి హైట్ ఉన్న వర్ణన, అతని గురించి వర్ణన పరశురాముడు మంచి హైట్ ఉన్నవాడు. హైట్ ఉన్నవాడు ఇతను వేయటం కూడా అంత బాగోదు. అదేదో పవన్ కళ్యాణ్ అంటాడు, పవన్ కళ్యాణ్ అయితే మరి అంత డైలాగులు చెప్పగలడు లేదో అది వేరే సందేహం. పరశురాముడు హైట్ ఉంది కనుక ఇవన్నీ అనాలోచితమును ఏదో పుట్టించే రూమర్స్ కింద అనిపిస్తుంది నాకు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేవంత్ రెడ్డి గారి పైన ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం సార్. అంటే ఓటుకు నెట్టు కేసు ఇది ఎండింగ్కి వచ్చేసింది, ఇంకో 6 నెలల్లో ఆయన జైలుశిక్ష అనుభవించబోతున్నారు, జైలుశిక్ష పెడతారు అని కూడా అన్నారు సార్. మరి దీంట్లో నిజం ఉందా, అసలు మీకు తెలియదమ్మా? కళ్ళకు కనపడ్డట్టు ఆయన వాయిస్, ఆ క్యాష్ అన్నీ రోడ్డుకి కనపడ్డాయి కదా, అది ఛార్జ్షీట్ వేశారు. అది చట్టం దాని పని చేస్తుంది. సీఎం అయినా ఇంకోటైనా కాదు, జార్ఖండ్ సీఎం లోపల వెళ్ళా ఇప్పుడు, జయలలిత వెళ్ళలేదా, లాలూ ప్రసాద్ వెళ్ళలేదా? ఈ సీఎంలు అనే వాళ్ళకి చట్టం ఏమో సపరేట్ కాదు, ఎవరైనా వెళ్ళాలి తప్పదు. రెడ్డిగా దొరికాడు, కాలం మనకు చట్టంలో ఉన్న దీనివల్ల ప్రొలాంగ్ అయింది. ఇప్పుడు రేపు వస్తుంది, చట్టం దాని పని చేసిపోద్ది. లోపలికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి తప్పదు. మన చంద్రబాబు వెళ్ళి కూర్చోలేదా? ఇవన్నీ వీళ్ళేమీ ఎస్కేప్ అవ్వలేరు. ఏదో అది చేస్తావు కేసీఆర్ పెట్టు, లోపల దమ్ముంటే లోపల పెట్టి చూడు, దమ్ముంటే కేసీఆర్ని లోపల పెట్టి చూడు, అరెస్ట్ చేసి చూడు, ఏమవుద్దు. ఆయన తిరగనివ్వను, ఆయన చంపేస్తారు. ఏంటి కేసీఆర్ మీద చేయబడి కేసీఆర్ని చంపి మీరు బతకగలరా? మీ పార్టీ మనగలరా? ఇది రాష్ట్రంలో మీరు ఉండగలరా? ఏం ఒళ్ళు పొగరు మాటలు, బుద్ధి జ్ఞానం లేని మాటలు. ఎన్టీఆర్ని చంపుతారా? కేసీఆర్ని చంపుతారా? కేసీఆర్ బెచ్చబెత్తుకోవాలా? కేసీఆర్ కంచరగాడిదా? మనుషులు మాట్లాడేటప్పుడు నా కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన రాజకీయాలు దిగినప్పుడు నువ్వు నెక్కర్లు వేసుకుని గోళీలు ఆడుతూ ఉన్నావేమో. మనిషి రాజకీయాలుగా మాట్లాడు, వ్యక్తిగతంగా మనిషిని దూషించే స్థాయి అంటే అది అతని లక్షణం. అదే కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అదే. కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో చూస్తున్నాం కదా, రాహుల్ గాంధీ నోటికి వచ్చేది వాగుతాడు, తర్వాత క్షమాపణలు చెప్తాడు. ఇవాళ కూడా కోర్టులో ఉంది, కోర్టులో అమిత్ షా మీద మాట్లాడిపోయారు కోర్టులో, ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు. అంటము, కోర్టుకు వెళ్ళడం, క్షమాపణ చెప్పడం, ఇది వీళ్ళ అలవాటు. ఇది అదే లక్షణం.
ఆ డిఎన్ఏ కదా, ఏదో వాగుడు వాగడం, తర్వాత రేపు ఎదురు క్షమాపణ చెప్తారు. మనుషులకి పదవిలో కూర్చున్నామంటే ఆ పదవికి అలంకారంగా ఉండాలి, ఆ పదవికి ఆ, అవమానం తెచ్చేలా ఉండకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కనీసం ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళైనా బుద్ధి తెచ్చుకొని ఈ రేవంత్ రెడ్డిని తప్పించి బట్టి విక్రమార్కో లేదా ఉత్తమ్ కుమార్ కాస్త డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసుకుంటేనే కాస్త పార్టీ గౌరవం మిగులుతుంది, కొన్నాళ్ళన్నా ఉంటుంది. ఇదే పద్ధతిలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి కంటిన్యూ అయితే ఈ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ రెడ్డి అనేవాడిని వాళ్ళ పార్టీ వాళ్ళే పక్కన కూర్చోబెడతారు. ఎందుకంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది ఇతని వాగుడు, ఇతని మాటల వాళ్ళు, పార్టీ వాళ్ళే పక్కన పెట్టేస్తారు. సార్ ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఎలా ఉండబోతున్న ఏపీ అని పెద్దగా నవ్వాలి. ఏపీలో కాంగ్రెస్ హవా, ఇక్కడేదో పెద్ద రేవంత్ రెడ్డి చించితే వచ్చాడు అనుకున్నారు. హవా వల్ల రాలా. బీఆర్ఎస్ యొక్క ఒక క్యాలిక్యులేషన్లో ఒక చిన్న తప్పిదం వల్ల వచ్చారు మీరు. ప్రజలేమి మీరు ఆహా ఓహో అని అలా ఇక్కడేదో ఈయన పెద్ద పెద్ద పుడింగిలాగా అక్కడికి వెళ్ళి ఈయన పీకేది లేదు. ఊని ఏదో వాకుడు అక్కడ షర్మిల ఇక్కడ పెట్టింది మూత మూసుకుంది, రేపు అక్కడ మూసుకుంటుంది. అంతే తప్పితే షర్మిల వాగుడికి ఏమన్నా విలువ ఉందా? షర్మిల మాటలకి ఏమన్నా విలువ ఉందా? నిన్నటిదాకా నువ్వెందుకు కాంగ్రెస్ తిట్టావు? నిన్నటిదాకా తిట్టకుండా కాంగ్రెస్ని ఎలా తిట్టావు? మా నాన్నని దోషి ఎఫ్ఐఆర్లో పెట్టారని తిట్టావు. ఇవాళ ఏమైపోయింది? ఇవాళ ఎలా మరి నువ్వు సమర్థిస్తారు కదా? ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏదో ఒక రకంగా తన ఉనికిని కాపాడుకుంటారు తప్పితే అమ్మాయికి ఒక సిద్ధాంతమో ఒక విధానమో ఏమీ లేదు. అక్కడెందుకు పెట్టింది, అక్కడెందుకు మూసేసింది, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంది, ఏమీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదొక ఆల్రెడీ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కేఏ పాలకు అన్నయ్యలాగా ఉన్నాడు, కేఏ పాల్ బిగ్ బ్రదర్ లాగా ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ కేఏ పాల్ సిస్టర్ లాగా తయారైంది. ఈ కేఏ పాల్ బ్యాచ్గా కామెడీ బ్యాచ్గా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. షర్మిలని అసలు అమ్మాయి నీకు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? కోర్టులో తెలుసుకో. ప్రజలకే సంబంధం? నీకు నీ అన్నయ్య గొడవ ఉంటే ప్రజలకే సంబంధం? ప్రజలకు కూడా తెలుసు నీకు నీ అన్నయ్య గొడవ ఏంటో. నువ్వు నీ భర్త వెళ్ళి ఒక 6 ఫైళ్ళు తీసుకెళ్ళి మీ సీఎం అవగానే 6 ఫైళ్ళు తీసుకెళ్ళి పెడితే నో అన్నాడు. నేను ఇందుకు కాదు సీఎం అయింది అన్నాడు. అందుకు నీకు కోపం. మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తే చీపమ్మన్నాడు. ఇలాంటి విషయాలతో దాంతో నీకు కోపం. అది ప్రజలందరికీ తెలుసు. అంతేగాని ఆస్తులు కూడా ఉంటే కోర్టులో వేసుకో, సాక్షిలో వాటా ఉందంటే కోర్టులో వేసుకో. ప్రజలకే సంబంధం? అసలు నువ్వు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అనడానికి పెట్టుకోవడానికి ఎక్కడిది హక్కు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళి అయిపోయింది, నీకు అనిల్ శాస్త్రి మొగుడు, నీ ఇంటి పేరు శాస్త్రి అవ్వాలి, అంతే కదా? నువ్వు అనిల్ శాస్త్రి అవ్వాలి. తండ్రి పేరు ఎట్లా వాడుకుంటావు, ఇంటి పేరు ఎట్లా వాడుకుంటావు? నీ ఆయన ఇంటి పేరు వాడుకోవాలి. అవి ఎప్పుడు వాడుకోవు? ఆయనకు విడాకులు ఇస్తే. నీ మూడుకు విడాకులు ఇచ్చేస్తే నా మూడుకు విడాకులు ఇచ్చేసాను కనుక మా నాన్నది వాడుకుంటా అంటే తప్పులేదు. విడాకులు ఇవ్వలేదు కదా, ఉన్నావు కదా, మరి విడాకులు ఇచ్చేసావా? విడాకులు ఇవ్వనప్పుడు మరి మీ భర్త శాస్త్రిని పక్కన పెట్టి రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? ఆయన ఇంటి పేరు వదిలి వైఎస్ఆర్ అని ఎలా పెట్టుకుంటావు? ప్రజలు ఎన్ని నవ్వుకుంటారు. అంటే ఏదో రకంగా ఆ పేరు వాడుకుని బతికేద్దామని తప్పితే ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేదు. మొగరాయిలాగా ఆడదానికి మగవేష వేసినట్టు మాట్లాడటం తప్పితే ఇంకేం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక రేవంత్ వచ్చి పీకేది ఏముంది అక్కడ?